హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫ్రైడే ఫైనల్ ఓటింగ్ ట్రెండ్ గురించి మాట్లాడదాం. ఇంకొన్ని అవర్స్లో ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవ్వబోతున్నాయి. సో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు సెకండ్ పొజిషన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా, డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా, ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ ఉంటే కామనర్ వెళ్తాడా లేకపోతే సెలబ్రిటీ వెళ్తారా, ఇవన్నీ మనం షార్ట్ అండ్ స్వీట్గా ఒక 8-9 నిమిషాల్లో లాగిన్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నా క్వశ్చన్ మర్చిపోతా ప్రతిసారి. ఈ వారం మీరు ఎవరికి ఓటేశారు అండ్ ఎస్పెషల్లీ ఈరోజు మీరు ఎవరికి ఓటేశారు అండ్ ఈ వారం నామినేషన్స్లో ఉన్న 8 పర్సన్స్లో 8 మంది హౌస్మేట్స్లో ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు అండ్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇమాన్యుయల్ అండ్ సుమన్ శెట్టి ఫ్యాన్స్, ఎందుకంటే ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, మీరు ఈ వారం ఖాళీగా ఉన్నారా లేకపోతే ఎవరికైనా క్రాస్ ఓటింగ్ చేశారా? ఒకవేళ క్రాస్ ఓటింగ్ చేస్తే ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరికి ఓటేశారు, సుమన్ శెట్టి ఫ్యాన్స్ ఎవరికి ఓటేస్తారు కూడా కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇదేదో పుండి మీద కారం జల్లినట్టు ఉంటుంది కానీ శ్రీజ ఎలిమినేటెడే అఫీషియల్గా మనకి శనివారం తెలుస్తుంది. సో ఈరోజు ఎపిసోడ్లో కూడా మీరు చూస్తారు. శ్రీజ ఫ్యాన్స్ మీరు ఎవరికి ఓటు వేశారు ఈరోజు అండ్ నిన్న మొన్న? ఎందుకంటే మీ ఓటింగ్ ప్యానెల్ వేరు, వీళ్ళు ఓటింగ్ ప్యానెల్ వేరు కదా. మీరు ఏమైనా ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారా? ఒకవేళ మీరు వేస్తే క్రాస్ ఓటింగ్ ఎవరికి చేశారో కూడా కామెంట్ చేయండి. సో దట్ ఆ ఫీడ్బ్యాక్ మనకు హెల్ప్ అవుతుంది, వ్యూవర్స్ కూడా హెల్ప్ అవుతుంది, చూసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే, ఇంక మొదలు పెడదాం. సో చూసే ముందు లైక్ చేసి చూడండి, ఆర్ ఎక్కడ నేస్తే అక్కడ లైక్ చేయండి, మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. ఇంక మొదలు పెడదాం. హే అబ్బో, న్యూస్ రీడర్లో చాలా ఫాస్ట్ చెప్పాను, అలుపు చేస్తుంది. ఓకే, ఫస్ట్ టాప్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ పొజిషన్లో వితౌట్ ఎనీ ల్యాగ్ తనూజ గారే ఉన్నారు. మీరు నన్ను ఇక్కడ ఓటింగ్ అనాలిసిస్కి వచ్చేసరికి తనూజ పియర్ అన్నా నాకు ఫరక పడదు. అక్కడ తనూజ గారు ఉంటే తనూజ అనే చెప్తాను తప్ప డిమాండ్ పవన్ కళ్యాణ్ పడాలా ఉందని చెప్పను. ఎందుకంటే అక్కడ తనూజ గారే ఉన్నారు, తనూజకి దరిదాపుల్లో కూడా లేరు. ఎందుకంటే అంత ఓట్ బ్యాంక్ పడుతుంది. నేను రోజు చెప్పి విసిగెక్కిపోయాను. అందరికీ పిఆర్లు ఉన్నారు, అలాగే తనూజ గారు పిఆర్ ఉన్నారు, కళ్యాణ్కి పిఆర్ ఉన్నారు, డిమాండ్ పవన్కి చిన్న పిఆర్ ఉన్నారు, చిన్న పిఆర్, పెద్ద పిఆర్, మీడియం పిఆర్ పెడితే అందరికీ పిఆర్లు ఉన్నారు. మరి ఎందుకు తనూజకి ఓటింగ్ పడుతుందంటే తనూజకి పిఆర్తో పాటు ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది, అది హెల్ప్ అవుతుంది, అది మ్యాటరు. అవి కాకుండా బీబీ మాయ ఇండైరెక్ట్గా ఎలివేట్ చేస్తున్నారో డైరెక్ట్గా ఎలివేట్ చేస్తున్నారో మనకు తెలియదు. కానీ ఈరోజు ప్రోమో కట్టే చూడండి. ఈరోజు ప్రోమో 2లోని నెగిటివ్ ప్రోమో కట్ చేశారు తనూజకి. బట్ లైవ్ చూస్తే ఈక్వల్ మిస్టేక్స్ ఉన్నాయి. బట్ ఎందుకు నెగిటివ్ ప్రోమో కట్ చేశారు? కొన్నిసార్లు అది న్యూట్రల్గా చూసేవాళ్ళు ఎందుకురా తనూజని టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి కసి మీద కూడా తనూజకి ఓట్లేస్తారు. నేను వీళ్ళకే ఓట్లేండి, తనూజకే ఓట్లేండి, కళ్యాణ్కే ఓట్లేండి, డిమాండ్ పవన్కే ఓట్లేండి అని చెప్పను. కానీ అసలు ఏం జరుగుతుందో కూడా చెప్తున్నాను. ఒక్కొక్కసారి అలా కూడా దారి తీస్తుంది. అండ్ ప్రాపర్ రైవలరీ కూడా ఉండట్లేదు. ఇప్పుడు తనూజ తప్పులు ఉంటున్నాయి, కళ్యాణ్ తప్పులు ఉన్నాయి, ఇమాన్యుయల్ తప్పులు ఉన్నాయి. సో ఎలాగా వీళ్ళు ముగ్గురు సేఫ్ ఆడుతున్నారు. క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇది కళ్యాణ్ ఫ్యాన్స్కి నచ్చదు, నచ్చకపోయినా నాకు ఫరక పడదు, నిజం చెప్పాలి. ఈరోజు ఒక గొడవ జరిగింది, ఆ బెండకాయ గొడవ జరిగింది. అందులో తప్పు ఎవరిదా రైతో కాసేపు పక్కన పెడదాం. ఒక గొడవ జరిగింది, ఒక స్టాండ్ తీసుకున్నాడు, ఒక వాయిస్ అవుట్ చేశాడని చెప్పారు. సో ఒక గొడవ జరిగినప్పుడు ఆ రైవలరీ మెయింటైన్ చేయాలి కదా. మెయింటైన్ చేయకుండా ఇప్పుడు మళ్ళీ కెప్టెన్సీ టాస్క్లో తనూజకే సపోర్ట్ చేశాడు. ఇలా అయితే ఎలా రైవలరీ మెయింటైన్ అవుతుంది? అప్పుడు ఎవరు అవుతారు తెలుసా? కొండేరు పప్పులు, కళ్యాణ్ ఫ్యాన్స్ కొండేరు పప్పులు అవుతారు. మీ వాడు ముందుకెళ్ళాలి అంటే రైవలరీ మెయింటైన్ చేసుకోవాలి. అది పోనీ ఫేక్ గాను, ఇప్పుడు ఎవడో అక్కడ హౌస్లో న్యాచురల్గా లేదు, అందరి బాండ్లు ఫేక్ బాండ్లు అనే వ్యాపారాలు ఉన్నాయి. కానీ ఒక రైవలరీ, అది బెండకాయో బంగాళదుంపో శామదుంపకో ఏదో ఒకటి క్రియేట్ అయినప్పుడు అది రైవలరీ మెయింటైన్ చేయాలి కదా. వెంటనే మళ్ళీ సారీలు చెప్పేసి సపోర్ట్లు చేసేస్తే ఇది ఇంక వెళ్ళదు. ఇది ఇమాన్యుయల్ కూడా అంతే. ఇమాన్యుయల్ కూడా రైవలరీ మెయింటైన్ చేయట్లేదు. ఇంకప్పుడు తనూజ ఓట్ బ్యాంక్ ఎందుకు అవుద్ది చెప్పండి? మళ్ళీ మనమాట ఎందుకు అవుద్ది? ఇందాక చెప్పిన కాంబినేషన్స్ లెక్కేసుకోండి. అందరికీ పిఆర్లు ఉన్నారు, ఆమె కొంచెం పెద్ద పిఆర్ ఉందనుకుందాం. అది కాకుండా ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్, అది కాకుండా కొన్ని నెగిటివ్ ప్రోమో కట్లు, అప్పుడు సింపతి ఎవరికి వర్కౌట్ అవుతుంది? మీ వాడు ఏమైనా స్టాండ్ తీసుకుంటున్నాడా? పోనీ ఇమాన్యుయల్ ఏమైనా రైవలరీ మెయింటైన్ చేస్తున్నారా? లేనప్పుడు మరి మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే, సో ఫ్యాక్ట్ అది. ఇంత ల్యాగ్ ఎందుకురా చెప్తున్నానంటే మీకు తెలియాలి. నేనేదో కావాలని తనూజ ఫస్ట్ పొజిషన్లో పెట్టినట్టు నా యూట్యూబ్ పోల్ అయినా చూడండి, ఎవరి యూట్యూబ్ పోల్ అయినా చూడండి, అదే ఉంటుంది. ఆర్ అఫీషియల్లో కూడా అలానే నడుస్తుంది. అందుకే నేను పల్స్ తెలియడం కోసమే క్వశ్చన్లు అడుగుతున్నా. మీరు ఎవరికి ఓటేశారు? ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరుగుతుందా? ఇమాన్యుయల్ ఫ్యాన్స్, శ్రీజ ఫ్యాన్స్, సుమన్ శెట్టి ఫ్యాన్స్ వీళ్ళు ఎవరికి వేస్తున్నారు, ఎలా మిక్స్ అవుతుంది తెలుసుకోవడం కోసం అడిగాను. బట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. లెట్ మీ రిపీట్ వన్ మోర్ టైమ్ అండ్ లెట్ మీ రీఇటరేట్ వన్ మోర్ టైమ్. నేను పిఆర్ అనుకున్న పర్లేదు, తనూజ ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు విత్ ఎ వెరీ గుడ్ మార్జిన్. దిస్ ఇస్ ది ఫ్యాక్ట్. ఓకే, ఫ్యాక్ట్ మీద మనం డిబేట్లు పెట్టుకోకూడదు. సెకండ్ పొజిషన్ కళ్యాణ్ పడాలా ఉన్నారు. కాంపిటీషన్ ఇస్తున్నాడు కానీ అంత లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఇప్పుడు విన్నర్ ప్రకటించాలనుకోండి, తనూజ విన్నర్ అయిపోయింది, ఖతం, టాటా బై బై, అలా ఉంది వ్యాపారం. సో సెకండ్ పొజిషన్
కళ్యాణ్ పడాలా ఉంది. థర్డ్ పొజిషన్ డిమాండ్ పవన్కి ఉంది. డిమాండ్ పవన్కి ఈ వారం ఓట్ బ్యాంక్ అయితే పెరిగింది. ఎంత బిగ్ బాస్ మీద అన్యాయం చేసినా కూడా ఎంతో కొంత అది బయటికి తెలిసి వచ్చింది. రివ్యూల వల్ల అవనివ్వండి, ట్విట్టర్లో అవనండి, ఇన్స్టాగ్రామ్లో కట్లు చేసి చివరికి జియో హాట్స్టార్ కూడా ఇంకా సపరేట్ ఇంకా బాధ భరించలేక రీల్ వేసాడు డిమాండ్ పవన్ కోసం, విక్రమార్కుడు రీల్. సో డిమాండ్ పవన్కి హెల్ప్ అయింది. కానీ నేనేం చెప్తానంటే ఇది హెల్ప్ అయినా కూడా డిమాండ్ పవన్, రితు చౌదరి ఆ ట్రాక్ ఉన్నంత వరకు మనం ఏం చేయలేం. టాప్ 5 కూడా రాలేకపోయినా మరి మీరు ఆశ్చర్యపోవసలేదు. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఒక రూమ్లో 100 మంది పాజిటివ్ పర్సన్ పెట్టి ఒక నెగిటివ్ పర్సన్ పెట్టి రూమ్ వేసి ఒక వన్ డే పోయి కొత్తే 101 మంది నెగిటివ్ అయిపోతారు. దట్స్ ద పవర్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ. సో ఇక్కడ వీళ్ళిద్దరికి మోర్ దాన్ రితు చౌదరి, డిమాండ్ పవన్కి నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే ఆ ట్రాక్. సో ఎంత బాహుబలిలా ఆడినా, ఎంత సూపర్ డూపర్గా ఆడినా ఏం ఉపయోగం ఉండదు. ఆ రోజుకి ఆ రోజే తప్ప చల్లబడిపోద్ది. మళ్ళీ మీరు వేడి నీటిలో మళ్ళీ సన్నీళ్ళు వేసేస్తే ఏమైపోద్ది, అలా అయిపోద్ది. సో యాజ్ ఆఫ్ నో థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఫోర్త్ పొజిషన్లో సంజన గల్రాని గారు ఉన్నారు. ఆమెకి డీసెంట్ ఓట్ బ్యాంక్ అలా కంటిన్యూ అవుతుంది. బట్ ఆమె ఆట తీరు కూడా ఏం ఇంప్రూవ్ అవ్వట్లేదు. అలా నడుస్తుంది. ఇలా అయితే ఏమవుతుందో తెలుసా, సడన్గా ఎలిమినేట్ అయిపోతారు 10వ వారమో 11వ వారమో. అది అంత ఇంపాక్ట్ఫుల్గా ఏం కనబడట్లేదు. ఏమో మరి ఇంకా ఆమెకి దొంగతనాల అస్త్రం అయిపోయిందో, మరి ప్రాంక్ల అస్త్రం అయిపోయిందో, ఆమెకి ఇంకేం చేయాలో అర్థం కావట్లేదో తెలియట్లేదు. కానీ ఓకే, డీసెంట్లీ గోయింగ్. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ 4 అయిపోయింది. సెకండ్ 4 గురించి మాట్లాడుకుందాం. రేపు మీరు దువ్వెల మాధురి గారు ఎలిమినేట్ అయిపోతారంటే పప్పులో కాలేసేస్తారు. అలా అవ్వకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇది ఆల్మోస్ట్ బిజినెస్ షోలోనే అయిపోయింది. కార్పొరేట్ షో, ఒక బిజినెస్, దీనికి డబ్బుల మీద చాలా ఉంటాయి అంశాలు. సో ఎండ్ ఆఫ్ ద డే వీల్ కాల్. నేనేమనుకుంటున్నానంటే ఆ కాల్ అయినా చెయ్యైనా సరే లాస్ట్ 4 ఎవరున్నారో ఎవరిని ఎలిమినేట్ చేస్తే కొంచెం మళ్ళీ బజ్ వస్తుందో ఆ బేసిస్లోనే వెళ్తారు. ఆల్రెడీ సిరీజ్ అది ఒకటి అయిపోయింది. సో ఇంకొకరు ఎవరో బలిపశువులు అవ్వబోతున్నారని నాకు అనిపిస్తుంది చెప్తున్నాను. మళ్ళీ ఇదేమీ ఇన్ఫో కాదు, న్యూస్ కాదు, స్టేట్మెంట్ కాదు. గౌరవ్, ఇంకొకరి పేరేంది, అమ్మ మర్చిపోయాను, ఈవిడి పేరేంది, అక్క పేరు, రాజు పేరు, మాధురి. సో వీళ్ళిద్దరూ ఉంటారేమో అనిపిస్తుంది. రితు చౌదరి, రాములు ఎవరినైనా బలిపశువుని చేస్తారా అనిపిస్తుంది. ఎందుకురా అంటే మళ్ళీ డిమాండ్ పవన్ కూడా చేయొచ్చు కదా బ్రో అంటే, ఆల్రెడీ ఒక కామనర్ వెళ్ళిపోయింది కదా శ్రీజ. కామనర్ ప్లస్ కామనర్ అంటే చాలా దారుణమైన హేట్రెడ్ వచ్చేస్తుంది. సో వీళ్ళు కొన్ని క్యాలిక్యులేషన్లు ఉంటాయి కాబట్టి మీరు అలా లాజికల్గా ఆలోచిస్తే డిమాండ్ పవన్ ఉంచుతారు. సో దివ్యానికి ఎలాగో లేదు. సో ఇంక అయిపోయింది కాబట్టి ఇద్దరు కామనర్లు అలా చేయరు అనుకుంటున్నాను. మామూలుగా మీరైనా ఆలోచించండి నా షూస్లో. సో రితు, రాము, మాధురి అండ్ గౌరవ్ నలుగురికి డేంజర్ బెల్సే. బట్ నా మనసుకి ఏమనిపిస్తుంది అంటే రేపు ఒక షాకింగ్ ఎలిమినేషన్ అవ్వబోతుందని అనిపిస్తుంది. ఇంకా పచ్చిగా చెప్పాలంటే మళ్ళీ వద్దులేండి, మళ్ళీ ఇలా చెప్తే ఇన్ఫ్లుయెన్స్ చేశారంటారు. 4 ఎవరైనా అయిపోవచ్చు. నాకు ఎందుకు అనిపిస్తుంది షాకింగ్ ఎలిమినేషన్ చేయబోతున్నారు అని. నాకు ఎందుకో మాధురి గారిని ఉంచుతారనిపిస్తుంది. బట్ ఓటింగ్ ప్రకారంగా చూస్తే సింపుల్ అండ్ ఇట్స్ వెరీ క్లియర్. మాధురి గారు కానీ గౌరవ్ గారిలో ఇద్దరు హై. అదే చిన్నపిల్లల్ని అడిగిన వారం నా ఓటింగ్ అనాలిసిస్ ఏంది, ఎవరి ఓటింగ్ అనాలిసిస్, ఎవరు యూట్యూబ్ పోల్లు చూసినా అర్థమైపోద్ది. ట్రెండ్ అలానే ఉంది. బట్ వీళ్ళు ట్రెండ్కి విరుద్ధంగా చేస్తున్నారు కదా చాలా విషయాల్లో. సో అలా చేస్తారు ఏమో అని నా చిట్టి గుండెకి అనిపిస్తుంది. ఎంతమందికి కూడా అలా అనిపిస్తుందో ఇప్పటి వరకు కూడా లైక్ చేయకపోతే లైక్ చేసి కామెంట్ చేయండి. అది చెప్పాను కదా, లెస్ దాన్ 9 minutesలో ఖతం చేసేద్దాం. ఎందుకంటే మీకు డేటా బొక్క, అసలే వర్షాలు, డేటా సరిగ్గా రావట్లేదు అంటున్నారు. సో అది మళ్ళీ మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.